11.5 వచ్చింది. ఇంకో 2 గీతలు ఎక్కువ వచ్చినా పర్లేదు. ఈ షేప్ అనేది ఇట్లా వస్తే ఇక్కడ కూడా కర్వ్ షేప్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు బేబీది ఎంత ఒక పార్ట్ ఎంత పెట్టినా 12 పెట్టినామా, 12 ఖర్చుతోటి 12.5. ఇప్పుడు 12.5 అన్నప్పుడు 11.5 మెజర్ చేసుకోవాలి. 1 ఇంచ్ మైనస్ అని చెప్పినా కదా, 1 ఇంచ్ మైనస్ చేస్తే ఇప్పుడు 11.5. ఈ 11.5 దగ్గర నుంచి ఇక్కడికి కింద లెంత్ ఎంత పెట్టుకుందాము, 30. మా అమ్ముది 47 ఫ్లోర్ లెంత్ అది. ఇప్పుడు అమ్ముకు ఫ్లోర్ లెంత్ అవసరం లేదు, 3/4 47 అని అంటే 38, 39, 38 ఇది పెడదాం, ఒరిజినల్ 39 పెడదాం. అప్పుడు ఇక్కడ ఒక మార్జింగ్ అనేది వేసుకుంటాం. ఈ మార్జింగ్ వేసుకున్న తర్వాత ఈ టేప్ నెంబర్ 1 ఉంది కదా, ఈ నెంబర్ 1 ఇక్కడ పెట్టేసి ఇక్కడ చూస్తే 36.5 వచ్చింది కదా. ఇప్పుడు ఈ మెజర్స్ మొత్తం ఇక్కడ ఒకటి, ఈ టేప్ ఇక్కడ నుంచి ఇట్లా పెడితే ఈజీగా వస్తుంది అన్నట్టు, కర్వ్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ కటింగ్ ఇక్కడ జాయింట్, ఈ పీస్ జాయింట్ వేసుకోవాలి, అయిపోతుంది. ఓకే అబ్బా.